ఇట్లా పాడుకోవాలా నీ బద్దలు భాషింగాలు కావాలి. శాంతి నేను ఎక్కడికి వచ్చిన అంటే నాది అవతోడు నేను తీసుకుపోయి ఇక్కడ జంగల్లో కావాలి పెడితే ఒక్క పని కూడా రాదే. జంగల్ ఎందుకే దీన్ని తీసుకుపోయేదాన్ని మిరపచెల్లకి ఇట్లా పెట్టాం అనుకో ఒక్క మిరపకాయ కూడా పండు మక్కది. రోడ్డు మీద పెడితే అయిపోయా బస్ స్టాండ్ కాడ ఎక్కడో ఎక్కరు దిగడం దిగరు. ఏంది ఎందుకు వచ్చినావు నువ్వు? అరే అరే నేను ఓలాడుతున్నావా? ఎవరు నీ పేరేది నీ ఊరేది? నా పేరు నీ పేరు నా జిల్లా మెదక్ జిల్లా పాపన్నపేట మండల్ రేలం అడుగు రోని పాపం. రోని పాపం నీ పేరు రాళ్ళం అడుగు రోని పాపం. మరి నీ మొగడే ఓలు నీ మొగడు నా లగ్గం కాకముందే చచ్చిపోయాడు. లగ్గం కాకముందుకే మొగడు చచ్చిపోయాడు. పిల్లలు ఉన్నారు ఏమన్నా? నలుగురు లగ్గం కాకముందుగా మొగడు చచ్చిపోయినట్టు తిరిగి నలుగురు పోరగాళ్ళట ఉన్నారు. వాడు ఆడే పెద్దోడు ఇయో చరావు ఎట్లా పుట్టినావు? ఎట్లా పుట్టిరు? ఇయో నాకు పాపవా నువ్వు నాకు చక్కగా ఉండవని ఊరందరూ కూడా నన్ను ఖాయం చేసి సూపర్ లేదు ఎవరు జర చెప్పిండు. ఇంతకుముందు వేషం మీద అది అయిపోయింది. మళ్ళీ ఇదో వేషం మీ బిస్కెట్లు ఇయో ఊరందరు చూసి ఆడకట్టిన సంతులందరూ వచ్చి సంతులకు కమరిస్తారు. ఆడకట్టిన అక్కలందరూ వచ్చి ఆడకట్టు బాడకాలు చుట్టూ బాడకాలు అంటావు లావట్టి పోతారు పొద్దుగాలు అంటారు. ఆడకట్టోళ్ళు మంచి వాళ్ళు ఆయన వాళ్ళు వచ్చిరి వచ్చి ఆయన ఈ పాప మంచిగా ఉన్నదని ఆయన నన్ను ఖాయం చేసిరవ్వా. ఖాయం చేసి లగ్గము పలాని వారం లగ్గం అని పెట్టుకున్నారు. లగ్గం పెట్టుకున్న ఆశం లేదు. మా బావలు 5 అన్నదమ్ములు. పెద్దోడు ఏం చేసిండు అరే లగ్గానికి పొరక కొట్టుకురాలి మీరు పొరక కొట్టుకు అరే ఎల్లుగా మళ్ళా అరే భూమి కొండ రామకొండ మీరు అందరు పొరక కొట్టుకురాలి. నేను తలుకుంద కొట్టుక తనిపోయాడు. ఆ తలుకుంద కొట్టా అంటే మంచి బందోబస్తు కొట్టిండు. ఆ తలకాయ మీద పడ్డాడు ఆడే చచ్చిపోయాడు. పెద్ద బావ ఇంకో బావ పెద్ద బావ చచ్చిపోగానే నీ ఆడిపోతున్నా ఇసుని మనిషి మళ్ళీ దొరుకుతుందా? దొరకడు. పొల్ల మంచిగా ఉన్నది. ఐసు కూడా బరాబర్ వయసు మంచిగా ఉన్నది. సరే చేద్దాం అని ఆయన నా మొగడు ఉన్నాడు. అప్పుడు నా మొగడు ఉన్నాడు. ఆయన ఏం చేసి ఇంకా నలుగురు ఉన్నారు కదా వాడు ఏం చేసిండు అరే పోయినా కట్టలేవు గట్టుకోవడం ట్రాక్టర్ తీయరా అని ట్రాక్టర్ తీసుకొని గట్టుపోయి గట్టుకోకడితో ట్రాక్టర్ ఆడి ఆపిండు. వీడు పెద్ద నష్టం అని పెద్ద గొడ్డలు తీసుకున్నాడు. పెద్ద గొడ్డలు తీసుకున్నాడు. డబ్బా నరకంగా పెద్ద పులి రానా ఈయన ఆయన 2 పచ్చలు చేసింది. ఇతర ఉంటాయి ఓళ్ళు ఒక ఖాయమైన మగోడు ఇంకోడు మా మారికి ఆ మరి ఏం చేసిండు వారి అరే నేను కరెంట్ ఎత్తా లగ్గానికి డీజర్ వాడు పెడదాం నేను కరెంట్ వేసినప్పుడు మీరు చార్జ్ చేయరాడు. ఆడు వైర్ కొండి చేసిండు. ఒక వైర్ కళ్ళ కట్టింది. అరే చార్జ్ చేయమన్నప్పుడు చార్జ్ చేసిండు. ఆడ అంటే ఇది నమ్మగారు ఏ ముందు ఏంది పతనం అయితేరా పతనం చేసుకోవచ్చు అనొచ్చి మైలపోలు తిద్దామా అని నన్ను పోల్ లోపల కూర్చుండబెట్టిరు. నా తోడు నా మోడు అడుగు పెట్టిండు. ఆయన పోలకు రాగానే పాము కలిసింది. అది పోలని ఆయన అడే నీ కాలు పూర్తమే పూర్తి ఏం చేసి ఊరాలు అందరూ మన ఊళ్ళకి వచ్చిన పిల్లలు ఓన్ చేద్దు ఉండనని నన్ను అదే ఊళ్ళో ఉంచితే నేను పోలీస్ పటేల్ ఉంచుకున్నా. పోలీస్ పటేల్ ఉంచుకుంటే ఆయన కడుపుసార్లో ఉన్న 4 వరకు పుట్టినావు. నేను ఒక పాట పాడన్నా పాడవాడు నాకు వీళ్ళందరూ అంటే ఇష్టము. నాకు పాటలు అన్నా నువ్వు లేట్ గా వచ్చినావు కానీ లేటెస్ట్ గా వచ్చినావు కానీ పాట కూడా మాత్రం అంత లేటెస్ట్ గా పాడాలి. పాట సిగ్గుపడే నాకు ఎన్ని ఉంటాయా నువ్వు? నేనా
నేను కేసీఆర్ ఎక్కినప్పుడు పింఛన్ వచ్చింది అంటే ఎంత అవుతుంది కేసీఆర్ వచ్చినప్పుడు పింఛన్ వచ్చింది అప్పటికి 60 ఏళ్ళు కేసీఆర్ ఇచ్చింది 12 70 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటే నీకు సరే ఒక పాట పాడు ఆడవాడన్నా పాడు నెర నెర నేరచ్చు అవగారు సోకో నెర నెర నేరచ్చు నెర నెర నేరచ్చు అవగారి సోకో నెర నెర నేరచ్చు అల్లుడు వచ్చిండని ఈత కళ్ళు తీసుకొస్తే పీసు లేదని అల్లుడు చేసేటట్టిండు నెర నెర నేరచ్చు అవగారి సోకో నెర నెర నేరచ్చు నెర నెర నేరచ్చు అవగారి సోకో నెర నెర నేరచ్చు కేసు పెట్టిందని పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ చూసి కన్నే కొట్టిండు నెర నెర నేరచ్చు అవగారి సోకో నెర నెర నేరచ్చు అల్లుడు వచ్చిందని ఆకిట్లా ముక్కును చూసిన అల్లుడు మూర్ఛా చెందిండు నెర నెర నేరచ్చు అవగారి సోకో నెర నెర నేరచ్చు ఈ రాంపురం కాడ షెటర్లా పట్టినట్టు రావటం పడుతుంది ఈ రాంపురం కాడ దుకాణంలో షెటర్లా పట్టినట్టు రావటం పడుతుంది ఇది ఇట్లా గిర్రం తిరిగితే తిరుగుతుందా లేదా అని చూపించిన నువ్వు పెద్ద కొడుకు పాడతావు నేను ఇంకో పాట పాడతావు పాడు పెద్దలంతా కూడి నా పెళ్లికి మీరంటే పెద్దలంతా కూడి నా పెళ్లికి మీరంటే ఈ దేవనాల కామైతే యాసరకరంటే ఇంటి కుంచడి బియ్యం లేచుగా అల్లిక తినిపోండి ఇంటి కుంచడి బియ్యం లేచుగా అల్లిక తినిపోండి పట్టుకుంటామంతా పూసవాగు ఏమనుంటే తీసుకు మీరు పూసవాగు ఏమనుంటే తీసుకు మీరు దోషమనక నా చేతులు పెట్టి తరాలు ఏం పాట పాడుతున్నావు ఈ పాటల మన వాడ ఆ పాడుడు వెనక చిరిగానికి ఇది గడికోసం లేకపోతే లక్కానికి వచ్చే అట్టే రాకుండా నీ బియ్యం చూసుకొని వస్తే వాళ్ళనే అలా అడక తిన్నట్టు ఉంటది ఏమైనా పూసవాగులు ఉంటే తీసుకొని వస్తారు ఇవన్నీ చూసుకుని పెద్ద ఒక గంట అవేంటి గంటిలా పాప మనకన్నా చేతులు పెడితే నేనేదో ఇంత దోశ మనకింత కొట్టు పెడతా గంటి అంతేనా నీ లగ్గానికి వచ్చి వాళ్ళే బియ్యం తెచ్చుకోవాలి వాళ్ళే అడగ తినన్నా మరి ఏందనుకో అయిపోయిందా నీ పాట నేరచ్చు నేను వదలకో నేను వదలక్కం నేను వదలకో నేను వదలక్కం నేను వదలకో నేను వదలక్కం ముక్కులు లేకపోతే ముళ్ళు కట్టె పెట్టుకొని నేను వదలకో నేను వదలక్కం నేను వదలకో నేను వదలక్కం ముక్కు పుల్ల లేకపోతే ముళ్ళు కట్టె పెట్టుకొని నేను వదలకో నేను వదలక్కం సగల పిల్ల లేకపోతే మంది పిల్లని ఎత్తుకొని నేను వదలకో నేను వదలక్కం మంది పిల్లని ఎత్తుకొని నేను వదలకో నేను వదలక్కం ఎంతవాడు లేకపోతే మంది బాగానే ఎంత పోతా నేను వదలకో నేను వదల ఎంత మూడు లేకపోతే మంది మోగనంట అంటే ఇప్పుడు బండ్లు లిఫ్ట్ ఆపుతారు కదా ఇట్లా చేయడం పెట్టగానే ఆపుతారు అట్లా ఎంత మందికి అడ్డం పెట్టావు నువ్వు ఎక్కిపోతా ఎంత మందికి అడ్డం పెట్టినావు ఓ ఎన్ని సంవత్సరాలలో కూర్చున్నావు చెప్పు ఇప్పటికి 99 ఏళ్ళు అవుతుంది అంటే 99 మందికా ఏడాదికి ఒక్కలకా చేయడం పెట్టినప్పుడు ఆవిడే అదే రూట్ ఇక మోటార్స్ మీద ఉంటే ఆపరని ఆ డ్రెస్ వేసుకొని లేకపోతే ఆలే ఆపుతారు మా అంటే మరి ఏందనుకున్నావు అన్ని ఉన్నాయా ఎవరు నీకు ఏమైంది 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 లేవారం రా అబ్బో ఆదివారం మలయాదేవుడు సోమవారం అంట సోమవారం సోమవారమా సోమవారం అయితే మంగళవారం మంగళవారం
మంగళవారం ఓ బుధవారమా బుధవారం లక్ష్మీదేవి గురువారమే వెళ్ళారండ గురువారమా ఆ. అంటే బేస్తారమా చేస్తారు నరసింహం శుక్రవారం శుక్రవారమా ఆ. శుక్రవారం లక్ష్మీదేవి దుర్గమ్మ శనివారమే ఓ శనివారం అయితే నేను ఏం తిన్నా హనుమంతుడు శనివారం అయితే శివరాదా హనుమంతం కడుగుతా అయితే వారం చెప్తేనే దేవుడు వస్తాడా మరైనా కూడా ఏ వారం చెప్తే ఆ వారం దేవుడు వస్తాడు ఎంత ఉంది దేవుడు నీకు నాకు వారంకి ఎన్ని రోజులు వారానికి 7 రోజులు 7 పుట్ట సిగం వస్తుంది నాకు ఇగో పిల్లలు కాని వాళ్ళకు నేనే చూస్తా పిల్లలైన వాళ్ళకు నేనే చూస్తా లగ్గాలు కాని లగ్గాలైన వాళ్ళకు అందరికీ నేనే చూస్తా నాకు ఈ వారం చెప్పిండ్రా బాడకావు 7 వారాలు వస్తాయి నాకు సిగం 7 వారాలు వస్తాయి అంటే నువ్వు ఆదివారం అయితే ఒకసారి మంచిగా సిగం అయ్యో ఇంట ఊరా కన్న కొడక ఇది ముచ్చటారా నీది ఒక బాలవారి నన్ను ఎలా అడుగు కొడక తల్లి 10,000 నీకు అక్క నీకు 10,000 చెల్ల నీకు 20,000 అక్కకు 10,000 ఎందుకు చెల్లెకి 25,000 ఎందుకు ముందేళ్ళు ఇచ్చిన వాళ్ళకి తక్కిస్తారు ఇచ్చిన వాళ్ళకి తక్కియారా అక్క పెద్దది కాబట్టి తక్కువ చెల్లె చిన్నది కాబట్టి ఎక్కువనా ఎక్కువ ఇవాళ ఆదివారం కాదు మంగళవారం ఎక్కడ ఒక్క మాట బిడ్డ మీ మడుగుల మాట బిడ్డ మీ మడుగుల ఉన్నమాట నాకు ఎక్కలేరు బిడ్డ 10,000 అరే నాయనా మీరు మరి ఎట్లా అంటే మరి డోలు కొట్టే పిల్లానికి లగ్గమైతే అని నన్ను అడిగి రాలేదారా బిడ్డో ఏమంటున్నావు డోలు కొట్టే పిల్లానికి లగ్గం అయితే లేదా అంటున్నావా లగ్గం ఎంతో మంది అడుక్కుంటారు కానీ ఆయన గురించి ఎందుకు అడుగుతలేరు రా వాని గురించి ఎందుకు అడుగుతలేవు అంటే కొత్త పిల్లగాడు డోలు కొడుతుండు తాళం ఎత్తుండు ఎక్కడన్నా పిల్లుందా మంచిగా చూడు వింట ఊరలాగా కళ్ళున్నాదిరా పోడా ఏం కావాలి కళ్ళున్నాదిరా పోడా పోరి నీకు దేవుడు వస్తాడు వింట ఊరలాగా ఆడికి లగ్గమైతే లేదంటే బిడ్డ మీరు పండుగలలో ఎన్ని రోజులు పోతారా నెలకు ఎన్ని రోజులు పోతారా పండుగలు ఎత్తే ఈ ఊరికెళ్ళి ఇంకో ఊరుకు ఈ ఊరికెళ్ళి ఇంకో ఊరుకు మొత్తం ఎన్ని రోజులు పోతారా 6 నెలలు పోతాం మొత్తం ఇప్పుడు వెళ్ళే ఈడికి 3 నెలల మీద 12 రోజులు అవుతుంది ఒక్క నెలకు ఎన్ని రోజులు పోతారు మీరు వారం రోజులు పోతాం వారం కాదురా వారం రోజు కాదు ఇయ్యో ఒక్కరికి 29 రోజులు 29 రోజులు అరే 29 రోజులు పోతామంటున్నారు కొడుక 29 రోజుల కొడుక ఒక్కరోజు ఇంటికాడ ఉంటాడు బిడ్డాడు ఆడికి పిల్లలిచ్చా ముండ కొడుకు ఓర్రా గట్లయితే 29 రోజులలో ఒక్కరోజు ఉంటాడు ఒక్కరోజు ఉంటే ఆడికి పిల్లనిచ్చే ముండ కొడుకు ఓర్రా అట్లా ఈ పిల్లని అంటారా ఇది ఇలా మంగళవారం కాదు ఇలా బుధవారం ఏమంటారా నా ఈ దేవుని పూజ కట్టినాడు దేవుని పూజ కట్టినాడు పొద్దులల్లా లేచి బిడ్డ ఇక్కడికే వచ్చినాను నీ బాధలు ఉంటే చెప్పుకోరా భక్తి ఉంటే చెప్పుకోరా ఇంత మంచిగా సైలెంట్ గా కూర్చున్నాయి అవ్వాలా మీకు మొక్కాలి బిడ్డ నీకేం కావాలి కోరుకో బిడ్డ కోరుకోరా పొమ్మంటావా పొమ్మంటావా మరి ఈ పోరలు చెప్పులు పోయినాయి పోలవి చెప్పులు పోయిన బిడ్డ చెప్పులు పోయినోడు అడగచ్చు బట్టలు పోయినోడు అడగచ్చు పిల్లలు కాని వాళ్ళు అడగచ్చు పిల్లలు అయిన వాళ్ళు అడగచ్చు అని చెప్పులు పోయి నిన్న అంగడి పోయి కొత్త చెప్పులు తీసుకున్నాడు తోలు చెప్పులు తెచ్చుకున్నాడు అప్పుడే మంచిగా దాచి పెట్టుకుంటే అయిపో ఆనందం పెట్టుకుండు అరే గంటనే ఉన్నది బిడ్డ గంటనే ఉన్నదిరా
ఆడు అన్నం పెట్టుకొని చెప్పుతాడు పెట్టుకుంటే ఆయనకంటే హుషారు కాడు ఆడు కొడుకొని ఆడ పెట్టాడు ఇసుతోడి కుక్కరెత్తుకొని తత్తనే కూడా పోయినాయి కదరు అయ్యో అట్లా కాదు ఈ పొరన్న మనవడా. అయితే కానీ ఈ పొరన్న మనవడా లగ్గం చేసుకుండు లగ్గం చేసుకున్న వాడికి ఏం చేసిండు ఒక్క నాడి పొగల పెడి తిరుగుతుండు నీకు లగ్గమైంది కానీ పిల్లలైతే లేరు కానీ లేగా నువ్వు ఏదేశ్వరం పోయి కలిసి పెట్టయితే నీకు పిల్లలు అవుతారు అవుతారు సరే అమ్మా మరి ఇక నువ్వు అయింది నీ సార్లు అయ్యో నచ్చబెట్టాల బిడ్డ అబ్బా ఇలా అంతా ఓలు బిడ్డ వీళ్ళంతా మీ చుట్టాలే ఇలా అంతా ఓలు చుట్టాలు ఓ చుట్టాలా ఇలా నువ్వు పోతున్నా సాగదోలమ్మా సాగదోలమ్మా అక్క నేను పోతున్నా సాగదోలమ్మా మరచే పండుకు మలతాయవా మరచే పండుకు మలతాయవా అయ్య పోయిరా చెల్లమ్మ పోయిరావమ్మ పోయిరాబోయమ్మ అయ్య పోయిరా చెల్లమ్మ పోయిరావే అమ్మ పోయిరావేయమ్మ అయ్య మల్లచ్చే పండుగకు మల్లారావమ్మ మరి నేను అత్తానే మీరందరూ రండి కట్నము లేకుండా కడుపు నిండా తినుండి చెల్లే పోయినాక యాది వేసుకోండి హరి హరి జయ రామ 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 అగవాడు అమ్మవారి ఎల్లమ్మ కొడుకు చేతి లోపల కొంగు పెట్టింది దిగ బయలు ఉరుకుతున్నది ఆ కొడుకు దొరకలేదు అమ్మవారి ఎల్లమ్మ కొంగు దొరకగా అమ్మవారి ఎల్లమ్మ ఊరికే తొమ్మ లోపల కాలింగాల బాయి కనబడ్డది ఆ బాయి కాడికి వచ్చింది ఎల్లమ్మ ఆ ఎల్లమ్మ బాయి కాడికి వచ్చి బాయి చుట్టూ 5 చుట్లు తిరిగింది ఆ బాయి తోట నా కొడుకు బాయిల పట్టడానికి వల్ల అని పంచదేవ తెల్లవారి పరమనే కాలి హరి ఎల్లమ్మ వరి పంచదేవ తెల్లవారి పరమనే కాలి హరి ఎల్లమ్మ అమ్మవారి ఎల్లమ్మ బాయి కాడికి వచ్చింది బాయి చుట్టూ 5 చుట్లు తిరిగింది